అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేనైతే హల్దీ ఫంక్షన్కి అయితే వచ్చాను. పెళ్ళి అయితే 16 తారీఖు జరుగుతుంది. ఈ రోజు అయితే పెళ్లి కొడుకుని అయితే చేసేసాము, భోజనం అయితే చేసేసాము. సో మాకైతే రిటర్న్ గిఫ్ట్ కూడా వచ్చేసింది. సరే నేను ఓపెన్ చేసి ఆ వీడియో అయితే యాడ్ చేస్తాను చూడండి. సో ఆ పెళ్ళి అయితే ఇదే చాలా 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 బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో నా వీడియో చూసి లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ కేసీఆ వండర్ ఉమెన్. సో ఇదే గిఫ్ట్. ఏమి ఇచ్చారనేది చూద్దాం. వావ్, కలర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. నాకైతే కలర్ వచ్చింది. లోపల తాంబూలం ఏం పెట్టారో చూద్దాం. సో లోపల తాంబూలం అయితే ఇది పెట్టారు. సో అటుకులు ఏవో పెట్టారు. అటుకులు అర్థం బాగాలేదు. నువ్వు డాక్టర్ గారు మర్చిపోయాను. సో ఈయన ఎలా కనబడుతున్నారని అనుకుంటున్నారు కదా, కానీ కేజీహెచ్లో పెద్ద డాక్టర్ అండి, న్యూరో సర్జన్ ప్రొఫెసర్ గారు. సో నమస్తే అండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే అందుకని మనం సబ్స్క్రైబ్ చేద్దామన్నాను. అన్నయ్య కొడుకు నిశ్చిత హల్దీ ఫంక్షన్. సో హౌస్ అయితే అదే. సో సూపర్గా డెకరేషన్ చేశారు. ఆటోలో ఉన్నారండి వాళ్ళు. ఆహా, నమస్తే అండి. నమస్తే అండి. సో స్టేజ్ అయితే చాలా బాగా చేశారు. ప్రైజ్ లేడండి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా వాణి పగలనా. మహోన్నతుడు అయినటువంటి మా గొప్ప దేవా, ఇదిగో తండ్రి ప్రదీప్ను ప్రభువా, ఇదిగో యొక్క స్థలంలోనికి ప్రత్యేకించబడినటువంటి ప్రభువా, ఇదిగోనైనా కుర్చీ అసలు బిడ్డలు తీసుకొని వచ్చి ఉంటున్నాం. మా దేవా, ఈ సమయంలో ప్రియ పెద్దలు ప్రభు రక్త సంబంధికులందరూ కూడా తండ్రి ఆ బిడ్డను ఆయన ఆశీర్వదించబోవచ్చు ఉండగా మీ పరలోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత ఈ బిడ్డ తృప్తిపడలాగల కృపను మీరు దయచేయమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అది ఎట్లా కుదురుతుంది? డోంట్ సబ్స్క్రైబ్. అరే ఎప్పుడు చూసినా అదే మాటరా నువ్వు. చూడు నీట్గా పడాలి. మేడం కొద్ది ముందుకు రండి. ఓకే. ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు సార్ ఒకసారి అలా చూడండి సార్. మీరు మేడం మీరు కూడా సార్ ఇలా చూడాలి. ప్రదీప్ గారు వరదివ్యాతేజునకు 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 నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణవేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు చేపట్టుకొని చూడండి. చేపట్టు
ఇలా చూడండి వేసేయండి అక్షంతలు వేసి దురిత సంహారు ఇలా చూడండి ఇలా చూడండి సార్ ఇలా మేడం ఇలా చూడాలి ఒకసారి సుగుణాదారునకు మేడం ఇలా చూడాలి ఒకసారి ఓకే థ్యాంక్ యూ వరసుగుణాదారునకు వరసుగుణాదారునకు కరుణాసంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు సత్యప్రవర్తనకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు ప్రైజ్లు రెండు ప్రైజ్లు వారిని ప్రేమించి వందించిన వారి కుమారుని బట్టి చేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రదీప్ని బట్టి వందనాలు, సానికి వందనాలు. బిడ్డనైనా ఇంతవరకు నీ కృపలో నీ పాపంలో బిడ్డను భద్రపరిచారు ప్రభావ. మంచి విద్య బుద్ధి ఇచ్చి నాయన మంచి ఉద్యోగం ఇచ్చి ప్రభావ బిడ్డను ఆశీర్వదించారు ప్రభావ. వందనాలు. ఇదిగో ప్రభావ బిడ్డ ఒంటరిగా ఉంది మంచిది కాదని ప్రభావ. బిడ్డ కొరకు ఒక సాటి అయిన సహకారిని మీరు ఏర్పాటు చేశారు ప్రభావ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన బిడ్డ కొరకు ఏర్పాటు చేయబడిన మరి కుమార్తె సింధుదాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డల ఇరువురిని కూడా ప్రభావ ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించండి. దినాన్ని పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా బిడ్డలు సిద్ధపరుస్తూ ఉంటుండగా అయా నీకు వందనాలు వందనాలు వందనాలు. మీ యొక్క దీవెనలు మీ యొక్క ఆశీర్వాదములు ప్రభావ. ఆశీర్వాదములు బిడ్డలు బిడ్డగా దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన నీకు తల్లులుగా కుటుంబాలుగా బిడ్డలు ఆశీర్వదిస్తూ ఉంటుండగా ప్రభావ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ. 16వ తారీఖున జరగబోతున్న వివాహం కొరకు బిడ్డలు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. దేవానికి వందనాలు. పరిశుద్ధుల సమక్షంలో ప్రభావ ఆ యొక్క వివాహం ఘనముగా నీకు మహిమకరంగా బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించి మేడం ఒకసారి అలా జరగండి కొద్ది పక్కకి మేడం కొద్ది అలా జరగండి మీరు కొద్ది అలా జరగండి ఫోటో ఎలా అలా క్లోజ్ చేస్తున్నారు అబ్బాయిని అలాగా కొద్దిగా వెనక్కి ఉండండి. రండి మీరు అలా వెనక్కి ఉండండి అంటే అక్కడ కనపడదు. చిన్న అన్ని పెట్టి పింకి ఈ అంకుల్ దగ్గర నుంచి పక్కన లాస్ట్ గ్రూప్ తర్వాత వర్షం వస్తుంది. ఓకే మ్యామ్ ఇలా చూడాలి ఒకసారి మొన్న చూడాలి. సైడ్కి వచ్చి తీసుకో, ఈ సైడ్కి ఆ సైడ్కి వచ్చి తీసుకో. ఈ సైడ్కి పెట్టు.
అయిపోతే మనం ఫొటోస్ తీయాలి కదా. మేడం కొద్దిగా ముందుకు రావాలి మేడం. సేమ్ అలా ఆ పొజిషన్లోకి వచ్చాను ముందుకు వచ్చాను మేడం. లేదా సైడ్ పెట్టి వస్తుంది. చేతులు దించండి ఒకసారి నేను చెప్తాను. అలాగే కాదు ఫోటో అయ్యాక అప్పుడు పెడదాం నేను ఫోటో. ఒకసారి ఫోటో తీసుకుంటే ఆగండి మీరు. ఓకే ఓకే రైట్. మామగారు ఉన్నారు. పెళ్ళికొడుకు వేసుకో. పెళ్ళికొడుకు ఓకేనా? దీప్ ఓకేనా? ఓకే. ఇంకొకసారి ఓకే సూపర్ బాగా. సరే, ఈ హల్దీ ఫంక్షన్ సందర్భంగా జ్యోతి ట్వంక్ టెస్ట్ ఒకటి చెప్తున్నాను. నీ నూనె నేను అన్నానా, నా నూనె నేను అన్నానా, నీ నూనె నా నూనె ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పండి. రాదా? మీరు చెప్పలేరులే. సో ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి. సరే చెప్పండి. ఓకే, టంగ్ టెస్ట్ ఫాస్ట్గా చెప్పాలి. నీ నూనె అన్నానా, నా నూనె అన్నానా, నీ నూనె నా నూనె. బాగానే చెప్పారు మీరు. మీరు చెప్పండి. నీ నూనె నేను అన్నానా, నా నూనె నాదే. చెప్పండి. నీ నూనె నా నూనె. ఓకే, ఆంటీ చెప్తున్నారు. చెప్పండి ఒకసారి. ప్లీజ్. అదే, నీ నూనెని నేను అన్నానా, నా నూనె నేను అన్నానా, నీ నూనె నా నూనె. బాగానే చెప్పారు కదా. పదివేలలో అతి సుందరుడా, కళ్యాణము ఎప్పుడయ్యా మహోత్సవం, ఎక్కడయ్యా లోక కళ్యాణము ఎప్పుడయ్యా మహోత్సవం. ఆకాశమా మహిమలో కాలన, మధ్యాకాశమా మహిమలో కాలన, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా, సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా వచ్చినావా, సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా
ఓపెన్ చేయవా? ఓపెన్ చేయవా? ఓపెన్ చేయవా? ఓకే, థ్యాంక్ యూ. చంద్ర కూర్చున్నట్టయితే మరి ప్రతి మన మధ్యలోని పెళ్లి కుమారుడుగా సిద్ధపరచబడి తీసుకొని రాబడ్డాడు. మరి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని మైన్ చర్చ్ ఉమెన్ కన్వీనర్ గారు శ్రీమతి శ్రీలత గారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, దేవునికి మహిమ కలుగును గాక. మనందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి సంతోషకరమైన సమయంలో మరి ఇంత ఆనందకరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు మరి యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ మరి ప్రధాన కాపరిగా ఉన్నటువంటి దైవజనులకు ప్రభుపేట ప్రత్యేకమన్నారు. మరి యొక్క దైవజనులు మిల్టన్ గారికి ప్రత్యేకమన్నారు. మరి ప్రత్యేకంగా మరి ఈరోజు మనందరి ముందు ఒక విశేషమైనటువంటి రీతిలో కూర్చున్నటువంటి పెండ్లి కుమారుడు చక్కగా నవ్వుతూ ఉన్నాడు. చాలా సంతోషం. మరి కేవీఎస్ ప్రసాద్ గారు మెర్సీ గారి యొక్క మరి ప్రత్యేకమైన కుమారుడు. మరి ఈరోజు వివాహ జరగబోయేటువంటి మరి సందర్భం విషయంలో మరి పెండ్లి కుమారుడిగా సిద్ధపడినటువంటి యొక్క జనమును బట్టి మరి దేవునికి మహిమ. అందరి ఎడల కూడా ఎప్పుడు కూడా ఆనందంతో నవ్వుతూ ఉంటాడు. చాలా సంతోషం. అయితే దేవుడు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21, 22 వచనాలు. దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చాడు. ఇప్పుడు ప్రదీప్ ఫుల్ఫిల్ అయిపోయింది సీట్. ఇప్పుడు 16వ తారీఖున సింధుజ కూర్చోడు. సింధుజ ప్లేస్లో ఇప్పుడు ఈయన కూర్చున్నాడు. ఓకే, వివాహం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము కుటుంబాల్లో. మరి ఈ యొక్క కార్యములు అనేటువంటివి, శుభకార్యాలు అనేటువంటివి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. సమృద్ధిగా ఈ యొక్క బిడ్డ మీద అనుగ్రహింపబడును కాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసేసి క్లోజ్ చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ పాదాలు పొందనాలి. అయిపోతుంది, ఆల్రెడీ రన్ అయిపోతుంది. రెడీ రెడీ. ఓకే ఓకే.
బాగుంది. మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. వడ, ఫ్రై ఐటమ్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగున్నాయి. సో తినైతే ఎంజాయ్ చేస్తాను, మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. భోజనాలు అయితే ఇలా జరుగుతున్నాయి, చాలా బాగా అరేంజ్ చేశారు. పీస్ఫుల్గా ప్రశాంతంగా అరగంట తినాల్సిందే, గంట సేపు సరదా కూర్చొని తిన్నాం. సూపర్. నేను డ్రైవ్ చేస్తాను కారు. బండి ఎక్కడ ఎట్టినాడు మరి. సో నా కారు అంకుల్కి ఇచ్చి వెళ్ళమంటున్నాను. వినట్లేదు మీరు, నా కారు అంకుల్కి ఇచ్చి తీసుకెళ్ళిపోమంటున్నాను. సో ఈరోజు నా కార్ని సాక్రిఫైస్ చేశాను. నా కార్ మీకోసం సాక్రిఫైస్ చేశాను. సో వీడియో తీయడం కోసం నా కార్ ఇచ్చి పంపించేస్తున్నాను. సో వెళ్ళిరండి. ఆడబడుచులు అందరినీ పిలిచారు కదా, ఆడబడుచు కట్నం కింద చీరలు డ్రెస్సులు అలాంటివి ఏం లేవా మాకు? మరి బాబాయ్గా ఆడబడుచు కాదు, వింటున్నారా మీరు? ఆడబడుచులు పిలిచినప్పుడు మరి ఆడబడుచు కట్నం కింద చీరలు పెట్టాలి కదా. అదే మా అబ్బాయి పెళ్లి కాదంట. దానికోసం ఆశపడ్డారు, ఇంకేటో చూడండి. మరి అయితే మీరే చూసుకోవాలి, నాకేం ప్రాబ్లం. వదిన గారు పర్మిషన్ దొరికాక ఇంకా ఆడపడుచులు రెచ్చిపోతారు, ఇంక మామూలుగా కాదు. ఇంకా మీకు అన్నీ అయిపోయిన తర్వాత నాకైపోతాయి. ఏదమ్మా నేనేదో ఛానల్ అన్నో ఏదో